హాయ్ హలో అందరికీ. ఈరోజైతే మా ఊరిలో ఉన్న కట్టమైసమ్మ తల్లి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నామండి. ఆషాఢ మాసం వచ్చేసిందిగా, మన ఆడవాళ్ళ పండగ అండి. బోనాలు అనేది అమ్మవారికి సమర్పించుకుంటాం అనమాట. మనం కోరిన కోరికలు తీర్చే తల్లికి బోనాలు ఆషాఢ మాసం వచ్చిందంటే అందరు ఆడవాళ్ళు బోనాలు సమర్పించడమే అనమాట. మాకు ఇక్కడ కట్టమైసమ్మ తల్లి ఊరి చివరిలో ఉందండి. ఇదివరకు దేవాలయం అయితే లేదు, ప్రజెంట్ దేవాలయం అయితే నిర్మించారనమాట. అందరు సందాలు వేసుకొని, ఊరు వాళ్ళందరూ సందాలు వేసుకొని కట్టమైసమ్మ దేవాలయం అయితే నిర్మించారు. ఆ తల్లికైతే ఇయర్ మేము బోనాలు అనేది సమర్పిస్తూనే ఉంటాం అనమాట. మేళ తాళాలతోటి బోనం అనేది సమర్పిస్తున్నారు ఊరు ప్రజలందరూ కలిసి. చూడండి, మేళాలతోటి మంచిగా బోనాలు ఎత్తుకొని ఎంత అందంగా అసలు బోనాలతోటి అమ్మ దగ్గరికి వెళ్తున్నారు. అమ్మకి ఇష్టమైనది ఏంటి అంటే బోనం అనేది. ఒక బోనం ఇస్తే చాలా అమ్మకి ఎంతో ఆనందపడిద్ది అనమాట. సో అందువలన మా దగ్గరలో ఉన్న ప్రజలందరూ కలిసి బోనంతో అమ్మవారికి అయితే మంచిగా మేళాలతోటి బోనంతో అమ్మవార్లు పూనుకొని అందరూ చూడండి ఎలా వెళ్తున్నారు. ఎంత అందంగా, ఎంత ఆహ్లాదకరంగా ఉంది. బోనం అంటే అసలు ఆషాఢం వచ్చిందంటేనే ఆడవాళ్ళకి ఒక పెద్ద పండగ అండి. బోనం సమర్పించుకొని అమ్మవారిని, ఎందుకంటే అమ్మవారు ఊరు కాసే అమ్మవారు అనమాట. మాకు కట్టమైసమ్మ అంటే ఊరిని కాసే తల్లి, ఆ తల్లి. సో అందువలన ఆ అమ్మవారికి బోనం అనేది ఇయర్ సమర్పిస్తూనే ఉంటామన్నమాట. ఒకప్పుడు మా ఊర్లో అంతా చావులు, వయసు పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం, ఇలాంటి అర్ధాంతరంగా చనిపోయేవాళ్ళు, అంటే గుడి నిర్మాణం జరగకముందు. అందువలన ఏంటంటే ఇట్లా కట్టమైసమ్మని నిలుపుకోకపోవడం వల్ల ఇలా జరుగుతుంది అని చెప్పేసి అందరం కలిసి సందాలు వేసుకొని కట్టమైసమ్మ తల్లి దేవాలయంతో నిర్మించిన కానుంచి ఇయర్గా ఇట్లా బోనాలతోటి అమ్మవారికి మంచిగా మేళాలతోటి అమ్మవారి దగ్గరికి వెళ్తూ ఉంటాం అనమాట. చూసారు కదా, బోనాలు ఎత్తుకొని అందరూ ఒక దేవతల్లా ఉన్నారు. అసలు చాలా బాగుంది కదా. బోనం అనేది మన తెలంగాణ హిందూ పండగ అండి. మన తెలంగాణ రాష్ట్రంలోనే మన తెలంగాణ ప్రాంత ప్రజలు ఎక్కువగా బోనం అనేది జరుపుకుంటూ ఉంటారనమాట. ఆషాఢ మాసంలో ఎక్కువగా బోనాలు అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. మనకి ఆడవాళ్ళు ఎక్కువగా బోనం పాలు లేదా బెల్లంతో పరమాన్నం చేసుకొని అమ్మవారికి సమర్పించడాన్ని దాన్నే బోనం అంటారండి. మనకి మొదటి వారం లేదా చివరి వారంలో ఎక్కువగా బోనాల పండగప్పుడు ఎల్లమ్మ తల్లి పూజలు అయితే జరుపుకుంటూ ఉంటారనమాట. మొదటి వారం లేదా చివరి వారం అనమాట. ఎక్కువగా హైదరాబాద్ ప్రాంత ప్రజలైతే 18వ శతాబ్దం నుంచి ఈ బోనాల పండుగ జరుపుకుంటున్నారని అంచనా అండి. మనకైతే బోనాలు అనేది బోనం పండగ కాళీమాత లేదా గ్రామ దేవతకి సమర్పించుకుంటామండి మనం. బోనం సమర్పించుకుంటే అమ్మవారు మన ఊరిలో ఉన్న అంటువ్యాధులను తొలగిస్తుందని అయితే ఒక నమ్మకం అన్నమాట. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కానుంచి మనం బోనాల పండుగను రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నాం అనమాట. ఎక్కువగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచే ఎక్కువ మనకి ఈ బోనాల పండుగ అనేది మనకి ముందుకు వచ్చిందనమాట బాగా. సో ఇప్పుడైతే బోనం అనేది మనం అమ్మవారికి సమర్పించడం ద్వారా మనకి గ్రామదేవత మనల్ని కాపాడుతుందనే ఒక నమ్మకం అన్నమాట. చూశారు కదా, బోనాలు సమర్పించేటప్పుడు చాలామందికి చూడండి దేవుడు పూనుకుంటారు అంటారు కదా, అమ్మవారు పూనుకుంటారు అంటారు. అలా అమ్మవార్లు వచ్చాయన్నమాట. అందరికీ గ్రామదేవత కదండి, చాలా పవర్ఫుల్ అయిన దేవుడు అనమాట. మాకు ఈ గ్రామదేవత నిలుపుకున్న కానుంచే చాలా చికాకులు, ఊరికి పట్టిన చికాకులు కానీ రోగాలు కానీ ఇలాంటివి అయితే నయ్యమైనవి అనమాట. ఇదివరకు చాలా చికాకులు అయ్యి అర్ధాంతరంగా చనిపోవడం ఇలాంటివి జరగడం వల్ల
ఎప్పుడైతే మేము ఈ దేవతని నిలుపుకున్నామో అప్పటి నుంచి చికాకులు చీడలు అన్నీ అయితే లేవండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగుందన్నమాట. అందువలన ఏంటంటే అమ్మవారికి ఒక పెద్ద పండగల జాతరను జరుపుకుంటూ ఉంటాం ఇయర్కి వచ్చేసి. ఇది 3వ సంవత్సరం అన్నమాట ఇలా బోనాలు సమర్పించుకోవడం. మా దగ్గర కట్టమైసమ్మ దేవాలయం నిర్మించిన కాడి నుంచి ఇది థర్డ్ టైం అనమాట. ఇలా మేము ప్రతి ఇయర్ కూడా ఇలా చేసుకుంటూ పోతాం అందరం కలిసి అనమాట. ఒక్కళ్ళనే కాదు, అందరు ఊరిలో ఉన్న వాళ్ళందరం కలిసి ఇలా ఐకమత్యంగా చక్కగా మేళ తాళాలతో అమ్మవారికి బోనం అనేది సమర్పించుకుంటాం అనమాట. అమ్మవారికి ఇలా బోనం మేళ తాళాలతో సమర్పిస్తేనే అమ్మకి ఎంతో ఇష్టం అన్నమాట. వేపాకులతోటి పాలు బెల్లంతో పరమన్నం అమ్మకి ఇష్టమైనది అన్నమాట బోనం అనేది. సో మనకి బోనాల పండుగ అయితే ఈ విధంగా జరుపుకుంటాం అనమాట మేమైతే మైసమ్మ టెంపుల్లో. ఇక్కడ చూడండి చాలామందికి ఇంకా దేహంలో వస్తూనే ఉన్నాయి అన్నమాట. మాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మాకు ఆ రోజు ఇలా ఇదే టైం సరిపోద్ది అనమాట. మైసమ్మ మైసమ్మ గుళ్ళో అయితే ఏం చక్కగా అందరు దేవుళ్ళు వెలిసాక అమ్మవారికి బోనం సమర్పిస్తారనమాట. చూడండి వేప కొమ్మలతో పసుపు కుంకుమతో అమ్మవారిని ఎంత బోనాన్ని మంచిగా అలంకరించి అమ్మవారి దగ్గరికి తీసుకొస్తున్నారనమాట. మనకి ఇలా మంచిగా వేప కొమ్మలు పచ్చగా పసుపు కుంకుమతో అమ్మవారి రూపుతోటి ఆ బోనం తీసుకుని రావడం అంటే ఎంత బాగుంటుందో అసలు. మంచిగా వండుకొని తీసుకొచ్చిన అమ్మని తొలుత అన్నాన్ని అమ్మవారికి సమర్పిస్తారనమాట. అమ్మవారంట ఆషాఢ మాసంలో తన పుట్టింటికి వెళ్ళిద్దంట. అందువల్లనే మనకి ఈ బోనాలు అనేది సమర్పిస్తూ ఉంటారంట. ఇది మన కాకతీయ కాలం నాటి నుంచి ఉంది బోనాల పండుగ అనేది. ఇప్పుడు ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడాక ఇంకా ఎక్కువ ఫామ్లోకి వచ్చిందన్నమాట ఈ పండుగ వాతావరణం అయితే. చాలా బాగా జరుపుకుంటారు అసలు ఈ పండుగ అయితే. మనకెళ్ళి తెలంగాణకెళ్ళి అయితే రాయలసీమకెళ్ళి ఇంకా తెలంగాణ సికింద్రాబాద్ ఇట్లా ప్రతి ఒక్క చోట కూడా అసలు బోనాల పండుగ పెద్ద పండుగగా మనం చెప్పుకుంటాం అన్నమాట. చూడండి అసలు ఎలా అంత జాతరగా ఎంత ఆనందంతో ఎగురుతున్నారు చూడండి. ఈయన పూజారి అన్నమాట. చూడండి అమ్మవారికి తొలి నైవేద్యం అన్నమాట. అఖండ దీపం వెలిగించారు పోతురాజు ముందు. ఇక్కడ మనకి మైసమ్మ తల్లి టెంపుల్ అమ్మవారి ఎదురుగా పోతురాజు ఉంటారనమాట. ఇక్కడ అందరు కొబ్బరికాయలు కొట్టి అమ్మకి నైవేద్యం ఇప్పుడు తీసుకొచ్చిన అందరి బోనాల్లో కొంచెం కొంచెం తీసి అమ్మవారికి సమర్పిస్తారనమాట. సమర్పించాక మిగతాది అక్కడ పెడతారు. అందరూ ఇంకా అమ్మని దర్శనం చేసుకొని మనకి ఎలాంటి రోగాలు ఈ ఇయర్ మొత్తం చల్లగా చూడు తల్లి, ఎలాంటి రోగాలు బారిన పడకూడదు అని చెప్పి అమ్మ మనల్ని తప్పు చేస్తే మందలిస్తుంది, వినకపోతే ఖండిస్తుంది. అమ్మకి బిడ్డకి ఉన్న అనుబంధం అలాంటిది కాబట్టి అమ్మ మనల్ని ఎప్పుడూ చల్లగానే కాపాడుతూ ఉంటుంది అన్నమాట. మనకి ఎలాంటి రోగాలు కూడా రాకుండా ఆ చల్లని తల్లి చూపు మన మీద ఉంటే చాలు అని చెప్పేసి మనం దండం పెట్టుకొని బోనం సమర్పించుకోవడమే. అంటే నచ్చితే లైక్ చేయండి.